చేస్తుంటున్నాం. మరి మీరంతా బాగున్నారు కదా? మరి ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మరి విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదంలో కొందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గమైనదేమో చూడండి, నిత్య మార్గం నడిపించండి. ప్రభువా, మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు దౌర్జన్యాలను అరికట్టండి. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ అణిచివేయండి. చంటి బిడ్డలను కాచి కాపాడండి. हमारा तरफ से पूरे लेजेंड टीम तरफ से ప్రభా తండ్రి, నేను నీ బిడ్డల తరపు నుంచి నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ శత్రు కార్యములై పచ్చి దూరపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుండి ఆదికాండం గురించి మరి మనము కొన్ని విషయాలు, ప్రారంభ విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. ప్రారంభంలో జరిగిన కొన్ని విషయాలను మనం అర్థం చేసుకొని దేవుని మాటలు వినడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆదికాండము మరి దేవుడు మనతో మాట్లాడాలని మనము ఎల్లప్పుడూ మరి వాక్యానికి సిద్ధపడి ఉండాలి. కాబట్టి విశ్వాసము ఆధారం మన జీవితానికి ఎంతో నైతిక ప్రమాణాన్ని అనుకుంటుంది. కాబట్టి మన జీవితాన్ని మరి దేవుని వాక్యం లేకుండా నిరర్థము కాదని అర్థం చేసుకోవాలని మరి ప్రేమతో మనం చేస్తుంటున్నాం. ఆత్మలకు దేవుని వాక్యమే మరి పౌష్టిక ఆహారంగా చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ మనల్ని, మన జీవితాలను, మనకు కావలసిన దేవుని వాక్యమే మనలో ఉండి మనల్ని మరి సరఫరా చేసి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే వాక్యం మన భక్తులకు భక్తుల ద్వారా మన వ్యక్తిగత జీవితానికి ప్రేరేపించినది పరిశుద్ధాత్మ. మరి ఆయా భక్తుల ద్వారా దేవుని పరిశుద్ధాత్మ గ్రంథంలో రూపొందించిన 3వ మరి గ్రంథాల్లో చూస్తుంటున్నాం. కాబట్టి పౌలు అన్నట్టు ప్రతి లేఖనములు దైవావేశముల వలన కలిగినదై ప్రతి లేఖనమును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి గ్రంథము ఉపదేశించుటకు, పాపాన్ని ఖండించుటకు, మన తప్పులను దిద్దుటకు, దైవజనులను ఏ సత్కార్యంకైనా వాక్యమును సిద్ధపరుస్తేనే తప్ప పూనుకోలేము. వాక్యము మన దైవజనులకు మరి సర్వసంసిద్ధమైనది అని మరి వాక్యము మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి సోదరి సోదరులారా, 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనములో పౌలు అన్నట్లు, నేను సువార్తను ప్రకటిస్తున్నాను. మరి దేవుని వాక్యము మన విశ్వాసానికి ఆధారం. మన విశ్వాసము, మన నైతిక ప్రమాణము, అనుదిన జీవితము దేవుని వాక్యము లేకుండా నిరర్ధమైపోతుందని ఆత్మలకు దేవుని వాక్యమే పౌష్టిక ఆహారముగా, పరిశుద్ధ జీవితానికి, సేవకు మన కావలసిన బలము దేవుని వాక్యమే. మనలో ఉండి మనలో నడిపించేది పరిశుద్ధాత్మని అని మనం తెలుసుకోవాలి. కాబట్టి వాక్యము లేకుండా మనకి మరి దేవుని వాక్యము మరి అర్థం కాదని మనం తెలుసుకోవాల్సిందిగా ప్రభునామమున మనం చేస్తుంటున్నాం. దేవుని వాక్యము మనలో ఉండి మనం నడిపించేదిగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈ గ్రంథంని మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు రూపొందించబడినది. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో పౌలు అన్నట్లుగా మరి ఆ వాక్యానికి మనం విధేయత చూపించే వారిగా ఉండాలి. కాబట్టి సోదరి సోదరులారా, బూది గ్రంథంలో నుండి మరి దేవుని ఒక ప్రవచించినది దేవుని వాక్యమే కనుక ఆ వాక్యానికి మరి సృజనాత్మకంగా పలికిన దేవుని మాటలను మనము గమనించుకోవాల్సిందిగా ప్రార్థన. మరి ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 19వ కీర్తన మరి 7వ వచనంలో అంటాడు కదా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అనగా బైబిల్ యథార్థమైన సత్య గ్రంథము. అది ప్రాణములను తెప్పరిల్లా చేస్తుంది. యెహోవా శాసనంలో నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టిస్తుంది. ప్రభువు శాసనమును, ఇది జ్ఞాన గ్రంథము, ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వ సమృద్ధి. మరి ఈ గ్రంథము ద్వారా మనకు మరి ఆధారం వస్తుంది. అంతేకాదు, ఈ బైబిల్లోనిది
సమాచారం సమగ్రం సంపూర్ణం దేవుని గ్రంథం అని మనము తెలుసుకోవాలి. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానించినప్పుడు వాటి ద్వారా మన జీవితాలకు అనేక విషయాలు తెలియజేసేదిగా ఉంటుందని మరి సమాచారం గ్రంథంలో నుంచి మనము దేవుని వాక్యాన్ని గ్రంథానికి ఏదో మరి చేర్చనక్కర్లేదు. కానీ మరి సామెతల గ్రంథంలో అన్నట్టు 30వ అధ్యాయంలో మరి 5-6 వచనంలో మరి దేవుని మాటలన్నీ పుట్టం పెట్టబడినవే అనగా నిగ్గుతేరిన దేవుని మాటలే ఈ గ్రంథంలో మరి ఆశ్రయించి మనల్ని మరి నిలబెట్టేదిగా ఉంటుంది. కాబట్టి మన గురించి మన సంబంధాలను గురించి, మన నీతి ప్రవక్తల గురించి, క్రైస్తవ సౌశీలను గురించి మనకు చెప్పబడిన సాక్ష్యం మరి చెప్పబడినదంతా ఇందులో రాయబడింది. కాబట్టి లూకా సువార్తలో చెప్పినట్లు మరి 16వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు మరి స్పష్టంగా చెప్పాడు, ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోదు కంటే ఆకాశమును భూమి గతించిపోవును సులభము. అనగా దేవుని గ్రంథములోని ప్రతి మాట దేవుడు స్వయంగా పలికింది. అందులోని ప్రతి మాట నిత్యము, దానిలోని ఇహపరములో తిరుగులేని లేఖనములుగా ఎన్నటికీ గతించవు, నశించవు. దేవుడన్నా దేవుని మాటలు నోటి మాట అన్నా ఎన్నడూ ఒక్కటే దేవుడు మాట తప్పనివాడు. కాబట్టి దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు. కాబట్టి మనకు మనుషులు ఏది నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? నమ్మి తీరాలి. నమ్మకము అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నట్టు. కాబట్టి ఈ వాక్యాన్ని మరి పంచిపెడుతున్నామంటే ప్రజలకు జీవాన్ని పంచిపెడుతున్నామని అర్థము. కాబట్టి ఈ వాక్యాన్ని మనము మరి ప్రజల్లో ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. సోదరి సోదరులారా, ఈ జీవవాక్యము మరి మన జీవితాలను వెలిగించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే మరి దేవుడు 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో పౌలు అన్నాడు, మా వలన ఏమైనా అయినట్లు ఆలోచించే వారికి మా అంతటా మేమే సమర్థులమని కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలనే కలిగినది. ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మ పరిచారమును చెటకు మరి పరిచారకులు అవుటకు కానీ మాకు సామర్థ్యం కలిగి ఉన్నాడు. అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది. కాబట్టి మరణకరమైన పరిచర్య, రాళ్ళ మీద చెక్కబడిన అక్షరమగు సంబంధించిన ఆయన మహిమతో కూడిన అది. అందుకే మోషే అన్నాడు కదా, ముఖం మీద ప్రకాశించబడిన ఉన్న ఆ మహిమ తగ్గిపోయినదై ఇశ్రాయేలు అతని ముఖం చూచినప్పుడు ఇలా అన్నారు, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉన్నది. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తున్నది. ఇది మహిమగా సువార్త పరిచర్య వాక్యము దేవుని యొక్క జీవము, ఆత్మ దేవుని వాక్యమే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం జీవాత్మను పొందిన మనము మరి ప్రజలకు మరి దేవుని వాక్యాన్ని మరి అక్షరార్థముగా పంచిపెడుతున్నాము. అక్షరార్థముగా ఆత్మ చేత దేవుని ప్రజలకు అనేకులకు దేవుని వాక్యాన్ని పంచే విధానాన్ని మనకు భాష మాట స్పష్టంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. కాబట్టి దేవుడు మన కృప, ఆయన ప్రేమ మన పట్ల మరి ఎంతో దయగల కృపగల దేవుడు కనుక శాశ్వతమైన ప్రేమతో మనల్ని విడవక ఆయన మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. కాబట్టి ఆత్మ ద్వారానే ఏకీభవించినప్పుడు మన జీవితంలో గొప్ప లోతైన అనుభవాలు మన జీవితాల్లో వస్తుంటుంది. కాబట్టి మన లోతైన అనుభవాలు అంటే మనం ఎన్నో విషయాలు దేవుని ద్వారా, దేవుని మాటలు, ప్రార్థన ద్వారా మనము నేర్చుకోవాలి. కాబట్టి మొదటి పేతురు మరి అధ్యాయంలో అంటాడు కదా, 23వ వచనంలో శాశ్వతమైన జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షరం బీజము నుండి పుట్టింపబడిన వారము సర్వ శరీరులను గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది.
గడ్డి ఎండిపోచున్నది, పువ్వు రాలిపోచున్నది, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. మీకు ప్రకటించబడిన ఈ సువార్తను వాక్యమే లేఖనమును నీలో నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రకల్పన చేస్తుంది. నీలో ఉన్న నూతన జీవనా భూమిని కలిగిస్తుంది. కాబట్టి మానవుడు సహజంగా ఆత్మ సంబంధి ద్వారా మనిషి బ్రతికించబడుతున్నాడు. మనిషిలో యేసు పునరుద్ధానమును ఆరంభమవుతుంది. అయితే కానీ మన జీవితము వాక్యము సంపూర్ణమైన అధికారమునకు లోబడి ఉన్నప్పుడు మనము చాలా విషయాలు ఆత్మ సంబంధంగా మనము జీవించేవారే ఉంటాం. కాబట్టి 119వ కీర్తనలో ఇక్కడ దేవుడు తన మాటల్లో 89:91 వచనంలో అంటాడు కదా, యెహోవా నీ వాక్యము ఆకాశము నిలకడగా ఉన్నది, నీవు భూమిని స్థాపించి అది స్థిరముగా ఉంచావు, సమస్తము నీకు సేవ చేస్తున్నది, కావున నీ నిర్ణయం చొప్పున నేటికి స్థిరపడి ఉన్నది. సమాజము సహజ మానవుడు ఆశలు ఆకర్షణలు మన మీద పనిచేయవు, కానీ దేవుని ఒక లోకము, దేవుని ఒక వాక్యము లోక మర్యాదను అనుసరించదు. కాబట్టి దేవుని మాటలు వేరు, మనము లోక మర్యాద వేరు. కాబట్టి దీన్ని మనము దేవుని వాక్యం ద్వారా మనము రూఢీకరించకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి మన తలంపులు వాక్యము లేకుండా, ఆత్మ అనగా పోషణ లేకుండా మనము ఆత్మ క్షీణించేదిగా ఉంటుంది. కాబట్టి ఆత్మకు పోషణగా ఉంటే వాక్యాన్ని మనం బలమైన మాటలు మనం వినేవారిగా ఉండాలి, దేవుని మాటలు తెలుసుకునేవారిగా ఉండాలి. కాబట్టి చిన్న చిన్న మాటలు విని ఇంకా ఈరోజుకి టైం అయిపోయిందిలే, ఇంకొక రేపు కొంచెం విందాము అనుకునేది ఉండకూడదు. ప్రతిరోజు మనము నేర్చుకునాలా, ఎంత నేర్చుకుంటే అంత మనము నేర్పించగలుగుతాం. కాబట్టి మోషే తన ప్రజలతో ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు, ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు కదా, 8వ అధ్యాయం 3వ వచనంలో, ఆహారం వల్లనే కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి వాళ్ళ మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయబడి ఉన్నది. ఆయన నిన్ను అణచి నీకే కానీ కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎరగని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము మనకు రోజు పరలోకాన్ని దేవుడు చూపించేవాడిగా, పరలోకానికి మనం ఆత్మ సంబంధంగా జీవించేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు మన ఆత్మలకు పోషణ అయి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఎంతో ప్రతిరోజు మనం చదివితే మన జీవితాలు ఎంతో ధన్యత ఉంటుంది. యోగ్యమైన చర్యలు మనము తీసుకునాలి, అదే జీవితానికి మార్గదర్శకంగా ఉంటుంది. సోదరులారా, మనము ఈ లోకంలో దేవుని వాక్యం లేకుండా మన జీవిత శైలిని వెలిగించుకోలేము. కాబట్టి మన జీవితాలు వెలగాలంటే దేవుని వాక్యమే బైబిల్ గ్రంథములో ప్రశోధించి విని యేసుక్రీస్తుని గురించి అనేక విషయాలు ప్రత్యక్షం ద్వారానే సహవాసం ద్వారా ప్రాప్తిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మన మధ్య ఈ బైబిల్ సహవాసమును చేస్తే మనకు సమాచార ప్రకటన ఎంత సాధనమైనదో మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనకు ఒక సాక్షిగా దేవుని ఒక వాక్యము ఉంటుంది. కాబట్టి అంకెలకు ఎంతో ప్రాముఖ్యం ఇస్తుంది వాక్యము. కాబట్టి దేవుని ఒక చూసినట్టయితే ఒకటి ప్రాథమికమైన అంకె దేవుని యొక్క ఏకత్వమును సూచిస్తుంది. రెండవది సహవాసాన్ని చూపిస్తుంది. మూడవది సమైక్యతను చూపిస్తుంది. నాలుగవది భూ సంబంధమైన పరిమాణాన్ని విభజనను సూచిస్తుంది, కృపను సూచిస్తుంది. ఐదవది కృపను సూచనకు మానవునికి గుర్తు అయి ఉంది. అలాగే ఏడవది దేవుని యొక్క అంకె సంపూర్ణత పరిపూర్ణత అయి ఉంది. అలాగనే ఎనిమిదవది ఆరంభానికి సూచన అయి ఉంది. అలాగే తొమ్మిదవది ఆశీర్వాదానికి 10 మానవునికి ప్రభుత్వానికి సంఖ్య. కాబట్టి
మరి అదేవిధంగా 12వది చూసినట్టయితే దేవుని ప్రభుత్వం సంఖ్య, 30 సంతాప సంఖ్య. కాబట్టి మనకు ఈ సంఖ్య మరి అనేక విషయాలు నేర్పిస్తుంది. అలాగే 40 మరి పరీక్షకు శోధనకు సంఖ్య. అలాగే 50 చూసినట్లయితే పండుగ ఉత్సవం. 8 మరి 70 చూసినట్లయితే మానవ సమాలోచన, మానవుని తీర్పు, శోధనలు. గమనించాలి, దేవుని వాక్యము అనేక బైబిల్లోని మర్మాలను, దేవుని సత్యవాక్యాన్ని మనకు అవతారికనే క్రీస్తునందు మనకు అనేక విషయాలు మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు మనకు ప్రత్యక్షత ఉన్నది. మరి అందరికీ మరి మనకు జ్ఞానం లభించేదిగా ఉంటుంది. కాబట్టి మన బంధకాలను, పాపం నుంచి, శాపం నుంచి దేవుడు విడిపించాడు. మన కొరకు ఆయన కల్వరి సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచడం ద్వారా మనకు విమోచన, విడుదల జరిగింది. కాబట్టి సోదరి సోదరులారా, మరి స్వతంత్రులుగా మనము జీవిస్తుంటున్నాం ఈ రోజున. కాబట్టి జ్ఞానము మన సర్వసంపద, మన సొత్తు అయి ఉన్నది. కాబట్టి వ్యక్తిగత జీవితాల్లో మనము ఎన్నో విషయాలు దేవుని గురించి నేర్చుకునే వారం ఉంటాము. కాబట్టి ధన్యత మరి మనకు ఉంటుంది. కాబట్టి 2 తిమోతి పత్రికలో అన్నట్టు 2 తిమోతి పత్రికలో 15వ వచనంలో దేవుని ఎదుట యోగునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, వాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనపరుచుకో అని పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతితో చెప్పాడు కదా. దేవుని వాక్యాన్ని, సువార్త సేవ, విశ్వాసము యొక్క వ్యక్తిగత విశ్వాసమును, క్రీస్తునందు పరస్పర సమూహమును మరి మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరి యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 11వ వచనంలో మరి వర్షమును, హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలా భూమిని మరి తడిపి విజయానికి విత్తనములను మరి భుజించుటకు మనకు ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లో చేస్తుందో, అలాగే నా నోటి నుండి వచనము ఉంటుంది. కాబట్టి నిర్మలమైన మరి నా యుద్ధకు మరలా నాకు అనుకూలంగా, అంటే ప్రభువుకు మనం ఏదైతే మరి దేవుడు చేసేవాడుకుంటాడో, దేవుని చిత్తాన్ని, దేవుని మరి ఆశలు మనము నెరవేర్చేవారిగా ఉండాలి. కాబట్టి సోదరి సోదరులారా, దేవుని వాక్యం, విశ్వాసము వ్యక్తిగత జీవితానికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము మరి వలన మనము ఇతరులకు బలపరిచే వారిగా ఉంటాము. దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధాత్మ పవిత్రీకరిస్తుంది. కాబట్టి మన జీవితానికి ఆయత్తపరుస్తుంది. కాబట్టి యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 23-25 వచనం వరకు చెప్తున్నది, ఎవడైనాను వాక్యమును విన్నవాడై ఉండి దాని ప్రకారము మరి ప్రవర్తించిన వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన చూచుకొని అవతలికి పోయి దాని ఎటువంటి వాడో వెంటనే మర్చిపోతాడు కదా. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తెరిచూచు నిరర్ధముగా ఉండేది వాడు విని మరిచేవాడు కాక క్రియ చేసేవాడై ఉండి తన క్రియల్లో ధన్యుడవుతాడు. బైబిల్ మరి సత్యము మనకు స్వరూపమై ఉన్నది. కాబట్టి క్రీస్తునందు మనకు ఈ క్రమాన్ని, మనకు పరిణామమును దేవుడు మనకు నేర్పించేవాడు ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు తన రూపాన్ని మనలో రాణిస్తుంటాడు. దేవుని వాక్యం ద్వారా మన క్రియలను సరిగా మనల్ని ప్రవర్తించటానికి దేవుని వాక్యాన్ని మనకు సాక్షాత్ముగా ప్రాప్తించేదిగా ఉంటుంది. ప్రేమ, విధేయత మనకు నేర్పించేదిగా ఉంటుంది. కాబట్టి విధేయతను మనము నేర్చుకొని ప్రేమించేవారుగా తండ్రి ప్రేమయందు, కుమారుని ప్రేమయందు మనము మరి కొనసాగించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడుచుకోవాలి. తండ్రి శోధనతో మరి ఏ విధంగా మరి విశ్వాస జీవితంలో బైబిల్లో ప్రవచనాల్లో అనేక మరి ప్రాప్తిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూసినట్టయితే ప్రవచనమును వల్ల మరి అందరూ నేర్చుకుంటాము. అయితే మరి ప్రవచనమును గొప్పగా హెచ్చరికలు చూస్తుంటున్నాం. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో
మరి 17-18 వచనంలో అంత్య దినములో నేను మనుషులతో మీద నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు అని మరి ప్రవచనము మరి చెప్పబడినట్లు మనము దాని ద్వారా మన జీవితాలను కట్టుకునే వారికి ఉండాలి అంత్య దినములో. కాబట్టి మనం చూస్తున్నాం మరి ఇజ్రాయెల్ మీద దాడి జరుగుతుంది. అలాగనే ఉక్రెయిన్, రష్యా, గాజా, ఇజ్రాయెల్, సిరియాలో, అలానే మిలిటరీ మరి ఇరాన్లో ఆయా ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి అంత్య దినాల్లో దేవుని వాక్యం వినిపించబడినప్పుడు మనం శ్రద్ధగా దానిని విని నేర్చుకునే వారిగా ఉండాలి. కాబట్టి సోదరులారా, ఈ ఆది కాండంలో నుంచి కొన్ని విషయాలు మనం విన్న ప్రకారంగా మన జీవితాలు ఆధ్యాత్మికరించుకొని మనం జీవించేవారు ఉన్నారు. కాబట్టి లాస్ ఏంజలీస్లో పరిశోధకులు మరి అన్నారు కదా, అనేక పరిశోధనలు వారు చేసిన వారు క్రియలను మరి ఆవిష్కరణలు ప్రకటించారు. కానీ మరి కొన్ని కోట్ల సంవత్సరాల కిందని వారు అంటున్నారు భూమి ఏర్పడిందని. కానీ మరి సుమారు 44 కోట్ల సంవత్సరాల తర్వాత మరి జీవము ఆవిష్కరించబడింది శాస్త్రవేత్తలు మరి చెప్పారు. కానీ ఆ జీవాన్ని ఏర్పరిచింది ఎవరు? ఆ జీవాన్ని కనుగొన్నది ఎవరు? మరి లాస్ ఏంజలీస్లో వారు ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎన్నో వారు తెలుసుకొని అని శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయత్నిస్తున్నారు. కానీ సోదరులారా, మరి అనుకూల సమయంలో దేవుడు ఆయా విధాలుగా తన బిడ్డలతో మాట్లాడుతున్న ఆయా విధాలుగా అనేక విషయాలు మనం ఇంకా ఈ భూగోళం నుంచి, ఈ చంద్రమండలం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇంకా మనము స్టార్స్ దగ్గరికి వెళ్ళి అవి ఎన్ని స్టార్స్ ఉన్నాయో మనకు సరిగ్గా తెలియదు. కాబట్టి ఎన్నో విషయాలు మనం ఇంకా కనుక్కునే కొద్దీ ఇంకా కనుక్కునాలా. కాబట్టి చాలా విషయాలు మరి దేవుని మరి ఆది కాండంలో మరి ప్రారంభ విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి లాస్ ఏంజలీస్లో మరి ఒక ఫొటోస్ కూడా తీస్తున్నారు. మరి పైకి ఒకటి ఫోటో పెట్టి మరి ఒకటి. కాబట్టి మరి ప్రయత్నాలు మరి అనేకులు తిప్పలు పడుతున్నారు. కానీ వారికి సరైన మరి దేవుడు అవగాహన ఇస్తలేరు. కాబట్టి నా వద్దకు రండి, అడగండి, నేను మీకు ఇస్తాను, వెదకండి, దొరకను. కాబట్టి మనకు ఇచ్చేవాడు ఆయనే, వెతికితే దొరికిచ్చేది ఆయనే. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకోకపోతే మనకు లోక జ్ఞానం ఎంత ఉన్నా వేస్టే, ఎంత డబ్బు ఉన్నా వేస్టే. కాబట్టి దేవుని వాక్యంలో మనం నేర్చుకుందాం. ఆ విధంగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.